హలో నమస్తే, వెల్కమ్ టు విత్విక టాక్స్. ఏంటి కూర్చొని ఆలోచిస్తున్నావా? నువ్వెంత ఆలోచించినా నీ ఆలోచనకి పరిష్కారం దొరకట్లేదా? నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వాళ్ళు నీ గురించి అర్థం చేసుకోవట్లేదా? నీ కన్నీళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదా? నువ్వు ఏడుస్తున్నా సరే నీ బాధ వాళ్ళకి ఇక్కడ ఎక్కట్లేదా? అలాంటప్పుడు బాధపడడం దేనికి, ఏడవడం దేనికి? మనమేంటో అర్థం కానప్పుడు, నువ్వేంటో అర్థం కానప్పుడు వాళ్ళ గురించి ఆలోచించినంత మాత్రాన ఏం లాభం ఉంది? నీ కెరీర్ మీద ఫోకస్ చేయి, నీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయి, నువ్వేం సాధించాలనుకున్న దాని మీద ఫోకస్ చేయి. ఎవరో వస్తారు, మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు, మనం ఏడుస్తున్నా మన కన్నీళ్ళు తుడుస్తారు, మన పక్కనే ఉంటారు, మనకి తోడుంటారు, మన పక్కనే ఉండి భుజం తడతారు అనే ఆలోచన ఏదైతే ఉంటుందో అది మైండ్లో నుంచి రిమూవ్ చేస్తాయి. ఎందుకంటే ఎవ్వరూ మనకి రారు, ఎవ్వరూ మనతో పాటు ఉన్నారు. నమ్మితే నీకు ఒకటి చెప్పనా, మనం ఎంత నమ్ముతామో వాళ్ళే మనల్ని పని కట్టుకొని మరీ బాధ పెడతారు. సో నాకు తెలిసినటువంటి ఒక నిజ సత్యం చెప్పనా, మనము వాళ్ళు చేసినటువంటి సిచ్యువేషన్స్కి మనం మారిపోయి ఉంటాం. మళ్ళీ వాళ్ళే వచ్చి నువ్వెందుకు ఇలా మారిపోయావు అని అడుగుతారు చూడు, అది నిజంగా నాకు పిచ్చ కామెడీ అనిపిస్తుంది. మనం ఇలా మారడానికి వాళ్ళే కారణం అయ్యి నువ్వెందుకు ఇలా మారావు అని అడుగుతారు చూడు, అది నిజంగా కామెడీ ఉంటుంది కదా. సో మనకి ఒకరి గురించి ఆలోచన వద్దు, ఒకరి గురించి ఏడిపోద్దు, ఒకరి గురించి అసలు మనము అధైర్యపడి మనకెవరు రేరు అని బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో కాబట్టి కెరీర్ మీద ఫోకస్ చేసి మన పనులు మనం చేసేసుకుందాం. ఓకేనా? బాయ్.